అందరికీ నమస్కారం. ఈరోజు మనం పద్మాసన గురించి తెలుసుకుందాం. పద్మము అంటే కలువ పువ్వు అని అర్థం. ఈ ఆసనంలో మన శరీర ఆకృతి కలువను పోలి ఉంటుంది. ముందుగా ఈ ఆసనం ఎవరెవరు సాధన చేయకూడదో తెలుసుకుందాం. మోకాల నొప్పి, కాళ్ళ మడమల నొప్పితో బాధపడుతున్నవారు, సయాటికా నొప్పితో బాధపడుతున్నవారు ఈ ఆసనం సాధన చేయకూడదు. యోగ సాధన కొత్తగా చేస్తున్నటువంటి వారు ముందుగా ప్రిపరేటరీ చేసుకున్న తర్వాత పద్మాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. కాళ్ళను రెండు ముందుకు చాపి దండాసనంలో కూర్చోవాలి. కాళ్ళను ముందుకి వెనక్కి ఈ విధంగా చేస్తూ ఉండాలి. 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చును. నెమ్మదిగా కాళ్ళను క్లాక్ వైజ్ రొటేషన్ చేయాలి. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత అలాగే రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా కాళ్ళ మడమలలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత కుడి కాలుని మడిచి ఎడమ కాలి తొడపైకి తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి ఈ విధంగా మోకాలని కిందికి అదమాలి. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత ఆపోజిట్ లెగ్ కూడా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని చేతితో మోకాలని పైకి లాగాలి, అలాగే కిందికి తోయాలి. ఈ విధంగా చేయడం ద్వారా పెల్విక్ రీజియన్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. పద్మాసన వేయడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు శ్వాస వదులుతూ కాళ్ళ రెండు ముందుకు చాపాలి. ఇప్పుడు కుడి కాలుని మడిచి ఎడమ చేయి మోచేయి దగ్గర పాదాన్ని ఉంచాలి. మోకాలిని కుడి చేయి మోచేయి దగ్గర ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా ముందుకి వెనక్కి పెల్విక్ జాయింట్ని కదిలించాలి. ఈ విధంగా కదిలించడం ద్వారా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత అదే విధంగా కాళ్ళను శ్వాస వదులుతూ కిందికి దించాలి. ఇప్పుడు ఎడమ కాలిని మడిచి కుడి చేయి మోచేయి దగ్గర ఉంచాలి. మోకాలిని ఎడమ చేయి మోచేయి దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా 1 నుంచి 3 సార్లు వరకు చేయాలి. కొత్తగా సాధన చేస్తున్నటువంటి వారు ప్రిపరేటరీ చేసుకున్న తర్వాత ఆసనం చేయడం మంచిది. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ కాల్ని కిందికి దించాలి. ఇప్పుడు అర్ధ పద్మాసన ఎలా వేయాలో తెలుసుకుందాం. కుడి కాలుని మడిచి ఎడమ కాలి తొడపైకి వచ్చేలాగా తీసుకోవాలి. ఎడమ కాలిని కుడి మోకాలు కిందకి పెట్టాలి. దీనిని అర్ధ పద్మాసన అంటాము. ఈ స్థితిలో 5 నుంచి 10 శ్వాసల వరకు ఉండవచ్చును. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ కాళ్ళను రెండు ముందుకు చాపాలి. ఇప్పుడు ఎడమ కాలిని శ్వాస వదులుతూ మడిచి కుడి కాలి తొడపైకి వచ్చేలాగా తీసుకోవాలి. కుడి కాలను మడిచి ఎడమ కాలి మోకాలు కిందకి పెట్టాలి. ఈ స్థితిలో 5 నుంచి 10 శ్వాసల వరకు ఉండవచ్చును. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ కాళ్ళను రెండు ముందుకు చాపాలి. ఇప్పుడు పద్మాసన ఎలా చేయాలో తెలుసుకుందాం. శ్వాస వదులుతూ కుడి కాలను మడిచి ఎడమ కాలి తొడపైకి వచ్చేలాగా తీసుకోవాలి. నెమ్మదిగా అదే విధంగా ఎడమ కాలిని మడిచి కుడి కాలి తొడపైకి వచ్చేలాగా చూసుకోవాలి. మోకాలు రెండు నేలను తాకుతూ ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. చేతులు చిన్ముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని ఉంచాలి. ఈ స్థితిలో 5 నుంచి 10 శ్వాసల వరకు తీసుకోవచ్చును. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఒక్కొక్క కాలుని రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా సాధన చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాలిని మడిచి కుడి కాలి తొడపైకి వచ్చేలాగా చూసుకోవాలి. అదేవిధంగా కుడి కాలిని మడిచి ఎడమ కాలి తొడపైకి ఉంచాలి. ఈ విధంగా మనం సాధన చేయడం ద్వారా కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మానసిక శారీరక అలసటను తొలగించి మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేస్తుంది. శ్వాస తీసుకుంటూ కాళ్ళను రెండు ముందుకు చాపి కూర్చోవాలి. దండాసనంలో రిలాక్స్ అవ్వాలి. నమస్కారం.